ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీహార్ లో 2 ఏళ్ల కిందట ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పేరిట పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ఆ పాదయాత్రని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ ఇవాళ వెల్లడించారు. ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ జాతరకు విచ్చేశారు. ఆయన ఓ ఎడ్ల బండి వద్ద ఉండగా బెదిరిపోయిన ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి. దాంతో ఆయన కింద పడిపోయారు. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరులోని కొన్ని హోటళ్లకు రాజస్థాన్ నుంచి కుక్క మాంసం సరఫరా అవుతోందంటూ కొన్ని సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దాంతో బెంగళూరు రైల్వే స్టేషన్ లో 90 పార్సెల్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులోని మాంసం శాంపిళ్లను ఫుడ్ ల్యాబ్ కు పంపించారు. దీనిపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర స్పందించారు. రాజస్థాన్ నుంచి బెంగళూరుకు తరలించిన మాంసం కుక్క మాంసం కాదని స్పష్టం చేశారు. ఆ పార్సిళ్లలో ఉన్నది మేక మాంసం అని వెల్లడించారు. ఫుడ్ ల్యాబ్ లో శాంపిళ్లను పరిశీలించగా మేక మాంసం అని తేలిందని వివరించారు. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెడుతున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పథకాలన్నింటికీ జగన్ తన పేరే పెట్టుకున్నారని, అమ్మఒడి పథకం పేరు తల్లికి వందనం, జగనన్న విద్యా కానుక పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేర్లను మారుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జగనన్న గోరుముద్ద పేరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, మనబడి నాడు నేడు పేరును మనబడి మన భవిష్యత్తుగా, స్వేచ్ఛ పథకం పేరును బాలికా రక్షగా పేర్లు మార్చారు. జగనన్న ఆణిముత్యాల పేరును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చామని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖలో భారీగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులో 1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడించింది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురిపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120B చట్టం కింద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ముక్కు నుంచి ధారగా రక్తం వచ్చింది. ఈ విషయాన్ని విలేకరులు, సిబ్బంది కుమారస్వామికి తెలియజేశారు. దీంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను, అవినీతిని ఎండగడుతూ బీజేపీ, జేడీఎస్ కలిసి పాదయాత్రను ప్లాన్ చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఆదివారం బెంగళూరులోని ఓ హోటల్లో బీజేపీ, జేడీఎస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలను వెల్లడించేందుకు హోటల్ వద్ద కుమారస్వామి మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. ఆగస్టు 15న తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 23 క్యాంటీన్లను సెప్టెంబర్ చివరికి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం 3 భవన నిర్మాణాలే పూర్తవగా వివిధ దశల్లో 103, టెండర్ల దశలో 77 క్యాంటీన్లు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఆహార సరఫరాకు టెండర్ల ప్రక్రియ వచ్చే వారంలో పూర్తి కానుందని అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హర్యానా అమ్మాయి మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించడం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా మను బాకర్ సాధించిన ఘనత పట్ల స్పందించారు. ఒలింపిక్స్ లో షూటింగ్ క్రీడలో పథకం గెలిచి మొదటి భారతీయ మహిళగా అవతరించినందుకు మను బాకర్ కు శుభాభినందనలు తెలిపారు. అంతేకాదు మను బాకర్ సాధించిన కాంస్యం పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకమని సీఎం చంద్రబాబు వివరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ వంటశాల ఏర్పాటు చేసేందుకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ వంటశాల ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 28,000 మంది పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.